Pre-stressed concrete is basically concrete in which internal stresses of suitable magnitude desired degree. ఏంటంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ప్రీ స్ట్రెస్ కాంక్రీట్. ఆల్రెడీ ఒక కాంక్రీట్ మెంబర్ ని ముందుగానే స్ట్రెస్ చేస్తాం. అదే విధంగా అనేది చూద్దాం. ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ ఎలా అసలు ఎందుకు దాన్ని కనిపెట్టారండి? రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ మెంబర్ బిఫోర్ ప్రీ స్ట్రెస్ అంటే ఎలాంటి రీవర్స్ ఏది అప్లై చేయకపోతే ఒక కాంక్రీట్ మెంబర్ ఇలా ఉంది అని అనుకుంటాం. తర్వాత దానిలో ఇలా ఒక రీబార్ పెట్టాం. ఆ రీబార్ పెట్టి దాన్ని ఎలాంగేట్ చేసాం. ఇటువైపుకి అటువైపు టెన్షన్ అప్లై చేసాం. అందుకే ఈ రాడ్ ఇటువైపు ఈ ఎండ్ ఇటువైపు, ఈ రీబార్ కి ఈ ఎండ్ ఇటువైపు ఎలాంగేట్ అవుతుంది. అంటే టెన్షన్ వస్తుంది, టెన్షన్ ప్రొవైడ్ అవుతుంది. వన్స్ టెన్షన్ రిలీజ్, ఇది టెన్షన్ రిలీజ్ చేసిన తర్వాత దాని ఎలాస్టిక్ నేచర్ బట్టి అది మళ్ళీ కంప్రెషన్ కి వెళ్ళిపోతుంది. దాన్ని ఎప్పటి స్టేట్ కి వెళ్ళిపోతుంది ట్రై చేస్తుంది. అలా వెళ్ళిపోతుండగా ఆ టెండాన్ కి కాంక్రీట్ మెంబర్ కి ఉన్న బాండింగ్ వల్ల ఈ టోటల్ కాంక్రీట్ మెంబర్ కూడా ఇలా బెండ్ అవుతుంది. అలా అయినప్పుడు మనకి బాటమ్ ఫైబర్స్ కంప్రెషన్ కి గురవుతాయి, టాప్ ఫైబర్స్ టెన్షన్ కి గురవుతాయి. అదే మామూలుగా ఏదైనా లోడ్ పడింది అనుకోండి, అది మామూలుగా ఎక్స్టర్నల్ లోడ్ పడితే టాప్ ఫైబర్స్ అనేవి కంప్రెషన్ గురవుతాయి. టాప్ ఫైబర్స్ కంప్రెషన్ గురవుతాయి, బాటమ్ ఫైబర్స్ టెన్షన్ గురవుతాయి. ఇప్పుడు ఇది ఇలా ఉండడం వల్ల పైనుంచి లోడ్ పడినా సరే ఇలా కాంట్రా అయితే ఏమిటి, ఆ లోడ్స్ ఈ ప్రీ స్ట్రెస్ వల్ల వచ్చిన కంప్రెషన్ ఫోర్స్ ఈ రెండు కూడా కౌంట్రాక్ట్ అయిపోయి మళ్ళీ ఇలా ఎప్పట్లో వచ్చేస్తుంది ప్రీ స్ట్రెస్ కాంక్రీట్. అందుకు ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ మెంబర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఏదైనా హయ్యర్ స్పాన్స్, లాంగర్ స్పాన్స్ బీమ్స్ పెట్టాలనుకుంటే అది డెప్త్ పెంచుకోవాలి. అది ఎలాగంటే లాంగర్ స్పాన్ పెట్టాలని ఉద్దేశం ఉన్నప్పుడు మీకు స్పాన్ ఎక్కువ ఉంటుంది, ఓన్లీ 1 or 2 రీన్ఫోర్స్మెంట్ రీవర్స్ పెడితే అది లెంగ్త్ ఎక్కువ ఉన్న వల్ల బెండ్ అయిపోతుంది. అదే బెండ్ అవ్వకుండా ఉండాలంటే అక్కడ టెన్షన్ వచ్చే ఫైబర్ లో, వాటర్ ఫైబర్స్ లో టెన్షన్ జోన్ లో అది ఎక్కువ రివర్స్ పెట్టాలి. ఈ ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ లో మీకు అక్కడ అవసరం పడే రివర్స్ కన్నా ఇక్కడ అవసరం పడే రివర్స్ తక్కువే ఉంటాయి. సో నీకు అంత డెప్త్ పెట్టాల్సిన అవసరం లేదు, డెప్త్ తగ్గించవచ్చు, మొత్తం క్రాస్ సెక్షన్ అనేది తగ్గించవచ్చు. రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ లో కాకుండా అక్కడ మామూలు నార్మల్ రివర్స్ వాడతాం, నార్మల్ స్టాండర్డ్ కాంక్రీట్ వాడతాం. ఇక్కడ ఏంటంటే హై స్ట్రెంగ్త్ స్టీల్ అండ్ హై స్ట్రెంగ్త్ కాంక్రీట్ వాడతాం ఈ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్. అది ఎందుకు అనేది చూద్దాం. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ యూజింగ్ హై స్ట్రెంగ్త్ స్టీల్ అండ్ కాంక్రీట్? మైల్డ్ స్టీల్ రాడ్స్, వైట్ స్టీల్ రీబార్స్ ని టెన్షన్ చేసి రిలీజ్ చేస్తే మనం అసలు వాటిని టెన్షన్ మాక్సిమం 120 Nm² వరకే టెన్షన్ చేయగలం. వాటిని అంతకుమించి వాటిని టెన్షన్, వాటిలో ప్రెషర్స్ అనేది ఇండ్యూస్ అయ్యేలా మనం చేయలేము. ఆ ఇండ్యూస్ చేసిన 120 Nm² లో కూడా వన్స్ మనం ప్రెషర్స్ రిలీజ్ చేసిన తర్వాత లాసెస్ అనేవి వస్తాయి. ఆ లాసెస్ అనేవి 100 to 240 Nm² వస్తాయి. సో నీకు ప్రెషర్స్ దగ్గర మైల్డ్ స్టీల్ అనేది యూజ్ చేయడానికి అవ్వదు. మనం ఎంత దగ్గర ఇది ప్రీ స్ట్రెస్ 1200 to 2000 Nm² ఆఫ్ ప్రీ స్ట్రెస్ ని ఉపయోగించగలిగే రీవర్స్ కావాలి. అలా ఉపయోగించినప్పుడు 100 to 240 లాసెస్ వచ్చినా సరే మనం మిగతాది బేర్ చేస్తుంది మొత్తం లోడ్స్. అండ్ హెన్స్ దీస్ హై స్ట్రెస్ రేంజెస్ ఆర్ పాసిబుల్ ఓన్లీ విత్ యూజ్ ఆఫ్ హై స్ట్రెంగ్త్ స్టీల్. హై స్ట్రెంగ్త్ స్టీల్ వాడినప్పుడు మాత్రమే ఇంత స్ట్రెస్ మనం అప్లై చేయగలం వాటి ప్రీ స్ట్రెస్. అలాగే హై స్ట్రెంగ్త్ కాంక్రీట్ కూడా ఇంపార్టెంట్. మనం ఆర్సీసీకి యూజ్ చేసే కాంక్రీట్ ఇక్కడ యూజ్ చేయకూడదు, దాని గ్రేడ్ పెంచాలి, రేషియోస్ మిక్స్ ప్రపోర్షన్స్ మార్చాలి. అది ఎందుకంటే ఈ హై స్ట్రెంగ్త్ కాంక్రీట్ ఎందుకు వాడాలంటే ఆ హై స్ట్రెంగ్త్ కాంక్రీట్ ఆఫర్స్ హై రెసిస్టెన్స్ ఇన్ టెన్షన్ అవడానికి హై రెసిస్టెన్స్. జనరల్ గా కాంక్రీట్ లో టెన్షన్ అనేది నెగ్లిజిబుల్, బట్ హై స్ట్రెంగ్త్ కాంక్రీట్ కి వెరీ మైన్యూట్ ఉంటుంది. టెన్షన్ అంటే బేర్ చేయగలవు కొంతవరకు, హై రెసిస్టెన్స్ ఉంటుంది. మామూలు కాంక్రీట్ తో పోలిస్తే మామూలుగా అయితే కాంక్రీట్ అనేది టెన్షన్ ఉండదు. నెక్స్ట్ షియర్ ఫోర్సెస్ కూడా రెసిస్ట్ చేయగలదు హై స్ట్రెంగ్త్ కాంక్రీట్. అండ్ బాండ్ అండ్ బేరింగ్, ఈ హై స్ట్రెంగ్త్ కాంక్రీట్ వాడడం వల్ల బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది మామూలు వెన్ కంపేర్ టు నార్మల్ కాంక్రీట్. అండ్ నెక్స్ట్ టెర్మినాలజీ టెండాన్ అంటే ఏంటి? ఇందాక నుంచి నేను చెప్తున్న దాంట్లో రీబార్స్ చెప్పంటున్నాను. నిజానికి రీబార్స్ అనేది ఆర్సీసీ లో యూజ్ చేసేది. ఇక్కడ యూజ్ చేసే రీబార్స్ పేరు టెండాన్.
A stretched element used in concrete member of structure to impart pre-stress to concrete. Generally, high tensile steel wires, bars, cables, or strands are used as tendons. Tendons కింద వాటిని యూజ్ చేస్తాం. Next, anchorage. Anchorage అంటే ఏంటి? A device generally used to enable the tendon to impart and maintain the pre-stress in concrete. The commonly used anchorages are Frisnet, Magniblaton, Spadora. ఇవన్నీ టైప్స్ ఆఫ్ యాంకరేజ్. అసలు యాంకరేజ్ అంటే ఏంటంటే ఈ టెండాన్ ని ఎలాంగేట్ చేసాం, ఇది ఇటువైపు, ఇది అవుట్ సైడ్ ద కాంక్రీట్, ఇటువైపు ఎలాంగేట్ చేసాం. ఈ టెండాన్స్ ని ఎండ్స్ దగ్గర హోల్డ్ చేసిన వాటిని యాంకరేజ్ అంటాం. వీటిని యాంకరేజ్ డివైస్ అని చెప్పంటారు. ఇవే యాంకరేజ్ డివైస్. ఇవి ఉన్నాయి చూసారు బాక్స్, చూసారు బాక్స్, వాటిని యాంకరేజ్ డివైస్ అని చెప్పండి. ఇవి యాంకరేజెస్. ఆ టెండానికి ప్రీస్ట్రెస్ ఇంపోర్ట్ చేయడానికి, కాంక్రీట్ లో ఉన్న టెండానికి ప్రీస్ట్రెస్ ఇంపోర్ట్ చేయడానికి యూజ్ చేసే డివైస్ యాంకరేజ్. ఇవి కామన్ గా యూజ్ చేసే యాంకరేజ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి యాంకరేజ్ ఉంటాయి. ప్రీ టెన్షనింగ్, పోస్ట్ టెన్షనింగ్. ప్రీ టెన్షనింగ్ అంటే ఏంటంటే ఈ రెండు కూడా ప్రీస్ట్రెసింగ్ మెథడ్స్. ప్రీ టెన్షనింగ్ అంటే ఏంటంటే మెథడ్ ఆఫ్ ప్రీస్ట్రెసింగ్ కాంక్రీట్ ఇన్ విచ్ టెండాన్స్ ఆర్ టెన్షన్డ్ బిఫోర్ ద కాంక్రీట్ ఈస్ ప్లేస్డ్. ఇవి టెండాన్స్ పక్కన హోల్డ్ చేస్తున్న యాంకరేజెస్. ఈ యాంకరేజ్ డివైస్ యూజ్ చేసి ముందుగానే టెండాన్ ఎలాంగేట్ చేస్తాం. దాంట్లో ప్రీస్ట్రెస్ అనేది ఇండ్యూస్ చేస్తాం. ఆ ప్రీస్ట్రెస్ ఇండ్యూస్ చేసిన తర్వాత దాని మీద కాంక్రీట్ అనేది పోర్ చేస్తాం. కాంక్రీట్ అనేది పోర్ చేసిన తర్వాత ఆ కాంక్రీట్ హార్డెన్ అవుతుంది కదా, అప్పుడు ప్రీస్ట్రెస్ కాంక్రీట్ అనేది వస్తుంది. దాన్ని ప్రీస్ట్రెసింగ్ సిస్టమ్ అని చెప్పంటారు. ప్రీస్ట్రెసింగ్ సిస్టమ్ లో ఏంటంటే ముందుగానే టెండాన్ ఎలాంగేట్ చేసి దాని తర్వాత దాని మీద కాంక్రీట్ మెంబర్ ని ప్లేస్ చేస్తాం. మెంబర్ కాదు, కాంక్రీట్ పోర్ చేస్తాం, అది హార్డెన్ అయ్యి కాంక్రీట్ మెంబర్ అవుతుంది, ప్రీస్ట్రెస్ కాంక్రీట్ మెంబర్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు పోస్ట్ టెన్షన్. ఈ ప్రీ టెన్షన్ ప్రీస్ట్రెస్ మెంబర్స్ ఏంటంటే ప్రీస్ట్రెస్ అనేది ఈ టెండాన్ కి కాంక్రీట్ కి మధ్య. ఫర్ సపోజ్ ఇది పోస్ట్ టెన్షన్ అనుకోండి, టెండాన్ అనేది లేదు. ముందుగా ఏం చేస్తాం అంటే ఈ యాంకరేజ్ డివైజెస్ కూడా లేవు. అయితే ముందు ఇలాగ కాంక్రీట్ ముందుగానే క్యాష్ చేసేస్తాం. ఈ క్యాష్ చేసిన కాంక్రీట్ కి ఇక్కడ చిన్న డక్ట్స్ అనేవి పెడతాం లోపల. ఆల్రెడీ ముందుగానే కొన్ని డక్ట్స్ లోపల డక్ట్స్ ఇండ్యూస్ చేసి తర్వాత ఆమెను క్యాష్ చేస్తాం. క్యాష్ చేసిన తర్వాత టెండాన్ ఒక రీబర్ అండ్ టెండాన్ ఇలా ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత వాటికి యాంకరేజ్ అనేవి ఫిక్స్ చేస్తాం. యాంకరేజ్ డివైజెస్. ఈ యాంకరేజ్ డివైస్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రీస్ట్రెస్ రిలీజ్ చేసేస్తాం. ప్రీస్ట్రెస్ రిలీజ్ చేస్తే ఇక్కడ బాండింగ్ దేనికి ఉంటుందంటే ఈ టెండాన్ కి యాంకరేజ్ డివైజ్ మంచి కలిపిసి ఉంటాయి. అది ఈ యాంకరేజ్ డివైజెస్ టెండాన్ హోల్డ్ చేసి ఉంటాయి. సో ఈ యాంకరేజ్ డివైస్ ఇటువైపు, ఈ యాంకరేజ్ డివైస్ ఇటువైపు ఫోర్స్ అప్లై చేస్తాయి కాంక్రీట్. అప్పుడు మళ్ళీ కాంక్రీట్ కి బాండింగ్ ద్వారా కాకుండా ఈ రెండు గట్టిగా హోల్డ్ చేయడం వల్ల ప్రీస్ట్రెస్ అనేది ఏర్పడి బాటమ్ ఫైబర్స్ లో కంప్రెషన్, టాప్ ఫైబర్స్ టెన్షన్ వచ్చి ఇంటర్నల్ ప్రెషర్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది కాంక్రీట్. అది పోస్ట్ టెన్షనింగ్ మెథడ్. ఇప్పుడు పోస్ట్ టెన్షన్ మెంబర్ లో ఏంటంటే మనం టెండాన్స్ ని ఎలాంగేట్ చేస్తాం, టెన్షన్ అప్లై చేస్తాం. ఆ టెన్షన్ అప్లై చేసిన తర్వాత వాటి అటువైపు ఇటువైపు ఎండ్స్ కి ఈ యాంకరేజెస్ అనేవి ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత ఆ టెన్షన్ రిలీజ్ చేయగానే అది కంప్రెస్ అవుతుంది టెండాన్. ఆ టెండాన్ కంప్రెస్ అయినప్పుడు టెండాన్ తో పాటు అవి కూడా కాంక్రీట్ మెంబర్ యొక్క సైడ్స్ కి అటాచ్ అయ్యి లేటరల్ గా ప్రీస్ట్రెస్ అప్లై చేస్తుంది. నెక్స్ట్ బాండెడ్ ప్రీస్ట్రెస్ కాంక్రీట్. The concrete in which pre-stress is imparted to concrete to bond between tendons and surrounding concrete. అంటే ఇద్దరు మనం ప్రీ-టెన్షన్ మెంబర్స్ తో మాట్లాడుకున్నట్టు ఆ టెన్షన్ టెండాన్ కి అప్లై చేసిన టెన్షన్ రిలీజ్ చేయగానే అది మళ్ళీ కాంట్రాక్ట్ అయిపోతున్న ప్రాసెస్ లో ఆ టెండాన్ కి దాని చుట్టుపక్కల ఉన్న కాంక్రీట్ కి ఉన్న బాండింగ్ వల్ల అది దాని షేప్ మారి ఇంటర్నల్ కంప్రెషన్ ప్రాసెస్ డెవలప్ అయితే అది బాండెడ్ ప్రీ-స్ట్రెస్ కాంక్రీట్. నాన్ బాండెడ్ అంటే ఇంత పోస్ట్ టెన్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ డక్ట్స్ తో టెండాన్స్ పెట్టి ఆ టెండాన్స్ కి యాంకరేజెస్ ఫిక్స్ చేసి ఆ టెండాన్స్ ఫస్ట్ ఎలాంగేట్ చేసి దానికి యాంకరేజ్ ఫిక్స్ చేసి
టెంటాన్ యొక్క టెన్షన్ రిలీజ్ చేయగానే అది కాంటాక్ట్ అవుతుంది, కంప్రెస్ అయిపోతుంది. ఆ కంప్రెస్ అవుతున్న ప్రాసెస్ లో సైడ్ వర్డ్స్ లాటరల్ గా నీకు ఆ యాంకరేజ్ అప్లై చేస్తున్న స్ట్రెస్ వల్ల వచ్చిన ప్రీ స్ట్రెస్, దానివల్ల ఇండ్యూస్ అయిన ఇంటర్నల్ కంప్రెషన్ స్ట్రెసెస్ అవుతాయి కదా, అలా ఉన్న ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ నాన్ బౌండెడ్ ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ అని చెప్పాను. ఇక ఫుల్ ప్రీ స్ట్రెసింగ్ అంటే నువ్వు ఏదైనా స్ట్రక్చర్ ని, ఏదైనా స్ట్రక్చర్ ని మొత్తం ప్రీ స్ట్రెస్ కాంక్రీట్ యూస్ చేసి పెడితే ఫుల్లీ ప్రీ స్ట్రెస్. కాంక్రీట్ ఇన్ విచ్ టెన్సైల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ ఆర్ ఎంటైర్లీ ఆబ్వియేటెడ్ అట్ వర్కింగ్ లోడ్స్ by having sufficiently high pre-stress in members. ప్రతి మెంబర్ లోని ప్రీస్ట్రెస్ అప్లై చేసి హై ప్రీస్ట్రెస్ అప్లై చేసి దాన్ని మొత్తం ప్రీస్ట్రెస్ మెంబర్స్ లో కడితే అది ఫుల్లీ ప్రీస్ట్రెస్. ఏదో కొంత ఆర్సీసీ వాడి మిగతా ఏమైనా వాడితే అది లిమిటెడ్ ఆర్ పార్షియల్. ఓకే, ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ లో అసలు మెయిన్ మనకు ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ యొక్క అడ్వాంటేజెస్ ఓవర్ ఆర్సీసీ అనేది ఏంటో మనం చూద్దాం. ఓకే, సో జనరల్ గా ఏంటంటే ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ లో మనం హై స్ట్రెంత్ స్టీల్ అండ్ హై స్ట్రెంత్ కాంక్రీట్ వాడి అలాగే మనం కంప్రెసివ్ స్ట్రెసెస్ అనేవి ఇండ్యూస్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే మోర్ షేరింగ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ షేరింగ్ రెసిస్టెన్స్ అనేది వెన్ కంపేర్ టు ద నార్మల్ ఆర్సీసీ షేరింగ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఫుల్లీ ప్రీ స్ట్రక్చర్ మెంబర్స్ లో మనకి టెన్సైల్ స్ట్రెసెస్ అనేవి వర్కింగ్ లోడ్స్ లో మనకి ఎలిమినేట్ అవుతాయి కాబట్టి సో మనకి ఓవరాల్ క్రాస్ సెక్షన్ ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోవచ్చు లోడ్ బ్యాలెన్సింగ్ లో. ఓకే, అలాగే బై ఇంక్రీజింగ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ప్రీ స్ట్రక్చరింగ్, సో within a certain limits a permanent load may be counteracted by increasing the eccentricity of pre-stressing force in a pre-stressed structural element. ఏంటంటే మనం ఇండ్యూస్ చేసే టెండాన్ ఎసెంట్రిసిటీ పెంచే కొద్దీ మనం ఏంటంటే ఎక్కువ డెడ్ లోడ్ అంటే ఎక్కువ డెడ్ లోడ్ ని మనం కౌంట్రాక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ప్రీ స్ట్రక్చర్డ్ మెంబర్స్ లో. సో నార్మల్ గా ఆర్సీసీలో మనకు అలా ఎసెంట్రిసిటీ అలాంటి కాన్సెప్ట్ ఉండదు కాబట్టి అక్కడ మనకి ఓవరాల్ ఎక్కువ డెడ్ లోడ్ మొత్తాన్ని కౌంటరాక్ట్ చేయడానికి మనకి పాసిబిలిటీస్ ఉండవు. సో కింద నుంచి వచ్చే సపోర్ట్ రియాక్షన్స్ ద్వారా డెడ్ లోడ్ అనేది ఎక్కువగా కౌంటరాక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎంత ఎసెంట్రిసిటీ ఇంక్రీజ్ చేస్తే అంత మోర్ ఎఫెక్టివ్ గా మనం డెడ్ లోడ్ ని కౌంటరాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, హలో చెప్పు. సో అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సేమ్ డెప్త్ ఉన్న రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ మెంబర్ తో కంపేర్ చేస్తే మనకి ప్రీ స్ట్రక్చర్డ్ మెంబర్ లో స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, however after the onset of cracking the flexural behavior of pre-stressed member is similar to that of a reinforced concrete member. ఓకే, క్రాకింగ్ వచ్చాక కూడా మనకి ఏంటంటే బిహేవియర్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ మెంబర్ తో. ఏంటంటే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ మెంబర్ లో మనకి ఫ్లెక్సురల్ క్రాక్ కనబడ్డా కూడా మనకి ఏవైతే ముందుగా వార్నింగ్స్ ఉంటాయో సేమ్ దీంట్లో కూడా క్రాక్ ను బట్టి ముందుగా మనం ఫైండ్ అవుట్ చేయడం, ఫెయిల్యూర్స్ ని వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఓకే, అలాగే సో మనకి హై స్ట్రెంత్ స్టీల్ అండ్ హై స్ట్రెంత్ కాంక్రీట్ వాడడం వల్ల ఏమిటంటే మనకి లైట్ అండ్ స్లెండర్ సెక్షన్స్ అనేవి ఓకే మనకి ఏవైతే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ లో ఏవైతే లైట్ అండ్ స్లెండర్ సెక్షన్స్ వేయగలుగుతున్నామో అవి కూడా ఈ ప్రీ స్ట్రక్చర్డ్ కాంక్రీట్ మెంబర్ తో పాసిబుల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రీ స్ట్రక్చర్డ్ కాంక్రీట్ అనేది సంవాట్ ఫ్రీడమ్ ఉంటుంది, క్రాక్స్ నుంచి ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో అలాగే డ్యూరబిలిటీ ఆఫ్ ద అలాగే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లో డ్యూరబిలిటీ అనేది మోర్ గా ఉంటుంది రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కంపేర్ చేస్తే. ఓకే, సో అలాగే సో లాంగ్ స్పాన్ స్ట్రక్చర్స్ కి మనకి
ఈ ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ వాడడం వల్ల ఏంటంటే ఎకనామికల్ గా కూడా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో 10 to 30 meters లాంగ్ అంత బ్రిడ్జెస్ వేసినప్పుడు ఏంటంటే నీకు ఎక్కువ స్టీల్ వాడక్కర్లేదు. సో హై స్ట్రెంత్ స్టీల్ వాడాలి, కానీ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ఓకే, రెయిన్ఫోర్స్మెంట్ తో కంపేర్ చేస్తే దీంట్లో స్టీల్ అనేది తక్కువ అమౌంట్ పడుతుంది. ఓకే, నార్మల్ రెయిన్ఫోర్స్మెంట్ బ్రిడ్జ్ లో ఏంటంటే ప్రతి చోట రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోవాలి కాబట్టి మనకి స్టీల్ అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ బార్స్ పెట్టుకొని ఒక 1 line లో నెంబర్ ఆఫ్ బార్స్ పెట్టుకుని దానికి ప్రీస్ట్రెసింగ్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఎకనామికల్ గా కూడా మనకు ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఓకే ఓకే సో నెక్స్ట్ ఓకే సో హలో, సో ఇక్కడ ఏంటంటే మనకి వెన్ కంపేర్ టు ద నార్మల్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ మనకి ఎక్స్ట్రా 15 to 30% ఆఫ్ కాంక్రీట్ ని మోర్ ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఏంటంటే మనకి రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ లో ఏంటంటే టెన్షన్ జోన్ లో ఉన్న కాంక్రీట్ మనకి లోడ్ బేరింగ్ కి యూజ్ అవ్వట్లా. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఆ టెన్షన్ జోన్ లో మనం కంప్రెసివ్ స్ట్రెసెస్ ఇండ్యూస్ చేయడం వల్ల సో అక్కడ మనకి ఏమవుతుందంటే ఈ కాంక్రీట్ ను కూడా మనం పూర్తిగా యూజ్ చేసుకొని వెయిట్స్ ని కౌంటరాక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మోర్ దాన్ 15 to 30% ఎక్స్ట్రా కాంక్రీట్ ని యూజ్ చేసుకోగలుగుతాం. అలాగే స్టీల్ అమౌంట్ ని 60 to 80% తగ్గించుకోవచ్చు. సో ఈ ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ వాడడం వల్ల. ఓకే ఓకే సో అప్లికేషన్స్. సో హలో, సో అది నౌ అప్లికేషన్స్ ఆఫ్ ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్. సో when come to the applications, ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ప్రతి చోట మనం చూస్తున్నాం. బ్రిడ్జెస్ లో కావచ్చు, లేదంటే మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ లో కావచ్చు, లేదంటే సమ్ కల్వర్ట్స్ లో కావచ్చు. సో అలాగే సర్క్యులర్ వాటర్ ట్యాంక్స్ లో కావచ్చు. ఓకే, చిమ్నీస్ కావచ్చు. ఓకే, సో ఇప్పుడు మన రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్ చూద్దాం. సో ఇక్కడ ఒక టీప్ ఫ్లోర్ బీమ్ కనబడుతుంది కదా. సో ఇట్ ఈస్ ద ప్రీ స్ట్రక్చర్ బీమ్. ఇది ఎక్కడ అంటే యాక్చువల్ గా సో యుఎస్ఎస్ఆర్ యూకే. సో అది ఎక్కడ మళ్ళీ చెప్పు. సో యుఎస్ఎస్ఆర్ అండ్ యూకే అండ్ కొన్ని కంట్రీస్ లో ఆల్రెడీ వాళ్ళు ప్రీ స్ట్రక్చర్స్ అనేవి ప్లేస్ చేసుకుని ఉన్నారు. సో వాటి ఎగ్జాంపుల్స్ కింద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది మనకు ఇచ్చారు. ఓకే, సో దిస్ ఇస్ ద 13-story apartment building with precast pre-tensioned in slab construction. Okay, slab construction లో pre-tensioned system వాడారు. ఓకే, నెక్స్ట్ అలాగే pre-tensioned pre-stressed concrete with twin box girder bridge under construction using the segmentally cast cantilever method. సో ఇక్కడ cantilever method యూజ్ చేసి pre-tensioned precast మెంబర్ అనేది ఈ బ్రిడ్జ్ లో కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఓకే, సో నెక్స్ట్ సన్షైన్ స్కై బ్రిడ్జ్. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ప్రీ స్ట్రక్చర్డ్ కాంక్రీట్ మెంబర్. ఓకే, నెక్స్ట్ ఫ్లోరిడాలో ఇది ఉంది. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ చాకో కొరియంటస్ బ్రిడ్జ్, అర్జెంటీనా. సో ఇది లాంగెస్ట్
pre-stressed concrete cable stayed box girder bridge. Okay, this is the longest precast member, precasted concrete structure. Okay, next. So another box girder bridge, box girder, precast pre-stressed box girders of 21 meter span. Okay, so ఇది కాలిఫోర్నియాలో ఇది ఆల్రెడీ అప్లికేబుల్ అయింది. ఓకే, ప్రీ-స్ట్రెస్డ్ మెంబర్ అనేది యూజ్ చేసి ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫోల్డెడ్ ప్లేట్ ఫోల్డెడ్ ప్లేట్ రూఫ్ స్ట్రక్చర్. ఓకే, ఇది కూడా ప్రీ-స్ట్రెస్డ్ మెంబర్, ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్ వన్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ వన్ బేస్ ఫ్రేమ్స్ ఫర్ ఎయిర్క్రాఫ్ట్ సర్వీస్ డిపోట్ అట్ గాట్విక్, ఇంగ్లాండ్. సో ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఇంగ్లాండ్ లో అయింది. సో అక్కడ కూడా మనకి ప్రీ-స్ట్రెస్డ్ మెంబర్ అనేది యూజ్ చేశారు. ఓకే, ఫ్లోటింగ్ డిస్క్, ఫ్లోరింగ్ డిస్క్. నెక్స్ట్ దిస్ ఇస్ అ చిమ్నీ. చిమ్నీస్ కూడా ప్రీ-స్ట్రెస్డ్, అంటే ఇది సర్క్యులర్ ప్రీ-స్ట్రెస్డ్ యూజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఎల్పిజి బార్జ్, షో రిజర్వాయర్. సో షో రిజర్వాయర్ కూడా. సో మెయిన్ గా యుఎస్ఎస్ఆర్, యూకే, జపాన్ కంట్రీలు ఎక్కువగా ఈ ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్ అప్లికేషన్స్ ని యూజ్ చేస్తున్నాయి. ఓకే, ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంది. నాగరాజు, ఓకే, ఎగ్జామ్స్ విషయంలో అందరికి కామన్ గా ఉండే డౌట్ ఒకటి, ఇవన్నీ యూజ్ చేసి ప్రీ-స్ట్రెస్ యూజ్ చేసి చేశారు. ఓకే, కానీ అసలు వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ప్రీ-స్ట్రెస్ ఆన్సర్ ఏమిటి రాయాలి అని. ఆన్సర్ అంటే ఇవన్నీ ఒక్కొక్క టైప్ స్ట్రక్చర్స్ కాబట్టి ఎగ్జాంపుల్. సో వాటి నేమ్స్ రాస్తాం, ఎక్కడెక్కడ మనకి ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్ అనేది అప్లికబుల్ ముందు రాసుకుంటాం. అంటే లైక్ వాటికి ఒక్కొక్క దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది అనేది రాసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చిమ్నీస్ ఉంటే అందాక ఒక చిమ్నీ చూపించాం కదా. సో ఆ చిమ్నీ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, ఈ ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్ యూజ్ చేసి అనేది రాసుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్ కింద. ఓకే, ఓకే. సో హై స్ట్రెంత్ కాంక్రీట్ మిక్సెస్, ఆల్రెడీ మనకి హై స్ట్రెంత్ కాంక్రీట్ అనేది ఎందుకు యూజ్ చేయాలనేది ఆల్రెడీ చూసాం. సో హై స్ట్రెంత్ స్టీల్ వాడుతున్నావు కాబట్టి, సో ఆ స్ట్రెస్సెస్ ఇండ్యూస్ అయినప్పుడు నీకు అక్కడ షియర్ వల్ల మనకి సమ్ స్ట్రెస్సెస్ ఉంటాయి, బాండ్ వల్ల ఉంటాయి, అండ్ అనదర్ ఇంకా యాంకరేజ్ వల్ల వస్తాయి పోస్ట్ టెన్షన్ మెంబర్ అయితే. సో ఈ స్ట్రెస్సెస్ అన్నిటిని రెసిస్ట్ చేయాలంటే నీకు హై స్ట్రెంత్ కాంక్రీట్ ఉంటేనే, హయ్యర్ గ్రేడ్ కాంక్రీట్ ఉంటేనే వాటిని రెసిస్ట్ చేయగలదు. సో అందుకనే మనం హై స్ట్రెంత్ కాంక్రీట్ అనేది వాడతాం. కానీ జనరల్ గా ఎంత మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఎలా చెప్తామంటే, మనకి ప్రీ-స్ట్రెస్డ్ మెంబర్ లోకి వచ్చేప్పటికి మినిమం గ్రేడ్ M40 ఉండాలి. ఓకే, అలాగే పోస్ట్ టెన్షన్ మెంబర్ లోకి వచ్చేప్పటికి మినిమం గ్రేడ్ M30 ఉండాలి. సో మనకి ప్రీ టెన్షన్ మెంబర్ లో ఎందుకు ఎక్కువ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వాడుతున్నాం అంటే, పోస్ట్ టెన్షన్ మెంబర్ తో కంపేర్ చేస్తే మనకి ఏంటంటే టెండాను నువ్వు ఇనిషియల్ గా ముందే కాంక్రీట్ అనేది ప్లేస్ చేయకముందే నువ్వు టెండాన్ లో స్ట్రెస్ అనేది క్రియేట్ చేసి ఉంచుతున్నావు. సో కాంక్రీట్ హార్డ్ అయిన తర్వాత నువ్వు ఆ టెన్షన్ ని రిలీజ్ చేస్తున్నావు. టెన్షన్ ని రిలీజ్ చేసినప్పుడు ఒకేసారి సడన్ గా నీకు స్ట్రెసెస్ అనేవి ఇండ్యూస్ అవుతూ ఉంటాయి. సో అలా సడన్ గా ఇండ్యూస్ అయినప్పుడు దాన్ని బేర్ చేయాలంటే మినిమం M40 గ్రేడ్ ఉంటేనే బేర్ చేయగలరు. ఓకే, సో కానీ పోస్ట్ టెన్షన్ మెంబర్స్ లో ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ డక్స్ అనేవి ప్లేస్ చేసుకుని ఉంటావు. ఆ డక్స్ గుండా నువ్వు స్టీల్ టెండాన్స్ అనేవి ప్లేస్ చేసుకొని టెన్షనింగ్ అనేది చేసుకుంటావు. సో అందుకే
పోస్ట్ టెన్షన్ మెంబర్ తో కంపేర్ చేస్తే ప్రీ టెన్షన్ మెంబర్ లో ఎక్కువ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఓకే స్ట్రెంగ్త్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ కోడ్స్ యూజ్ చేసేయాలి. ఇండియన్ కోడ్ కావచ్చు, ఇండియన్ కోడ్ కావచ్చు, అమెరికన్ కోడ్ కావచ్చు, బ్రిటిష్ కోడ్ కావచ్చు. ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ కోడ్ యూజ్ చేసుకుని ఆ మిక్స్ డిజైన్ అనేది చేసుకుంటారు. ఎందుకంటే హై స్ట్రెంత్ కాంక్రీట్ కాబట్టి మనం మిక్స్ డిజైన్ అనేది పక్కాగా చేసుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ స్ట్రెంత్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఆల్రెడీ చెప్పాం మినిమం గ్రేడ్ అనేది 40 M40 అనేది ఉండాలి ఫర్ ప్రీ టెన్షన్ మెంబర్స్ కి. సో పోస్ట్ టెన్షన్ మెంబర్స్ కి మినిమం M30 ఉండాలి. ఓకే, సో మనకి క్యూబ్ స్ట్రెంత్ టు సిలిండర్ స్ట్రెంత్ రేషియో అనేది 0.8 ఉండాలి. ఓకే, హలో, ఓకే. సో నార్మల్ గా సిమెంట్ కంటెంట్ అనేది 300 to 360 kg/m³. సో ఈ డిజైన్ చేసినప్పుడు ఈ కండిషన్ తీసుకునే మనం డిజైన్ చేసుకోవాలి. ఓకే, సిమెంట్ మాక్సిమం మినిమం సిమెంట్ 300, మాక్సిమం సిమెంట్ 360 kg/m³. అంటే 1 m³ వాల్యూమ్ కి 360 kg సిమెంట్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఓకే, ఓకే. అలాగే హై స్ట్రెంత్ కాంక్రీట్ కి మనకు వాటర్ కూడా ఎంత తక్కువ అయితే అంత వాటర్ అనేది ఉండాలి. ఎందుకంటే అది ఎక్కువ వర్కబుల్ గా ఉండకపోయినా పర్లేదు, కానీ మోర్ స్ట్రెంత్ అనేది ఉండాలి. సో నువ్వు వాటర్ ఇంక్రీజ్ చేసావంటే ఆటోమేటిక్ గా స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇన్ జనరల్ ప్రాక్టీస్ అడాప్ట్ వైబ్రేషన్ టు అచీవ్ త్రూ కాంపాక్షన్ ఆఫ్ కాంక్రీట్ యూజ్డ్ ఫర్ ఓకే. కానీ కొన్ని ఎక్స్ట్రా కండిషన్స్ లో సిమెంట్ కంటెంట్ అనేది ఈ వైబ్రేషన్స్ ని సేఫ్ గార్డ్ చేయడం కోసం మాక్సిమం వచ్చేవాటికి 530 kg/m³ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఇందాక 300 to 360 చెప్పాం కదా, సో అది మినిమం కంటెంట్. ఓకే, సో మాక్సిమం అనేది 530 kg/m³ కన్నా ఎక్కువ సిమెంట్ అనేది వాడకూడదు. సో ఎకనామికల్ కన్సిడరేషన్స్ యాజ్ వెల్ యాజ్ అక్కడ స్ట్రెంత్ తో కన్సిడర్ చేసుకుని ఈ సిమెంట్ కంటెంట్ అనేది స్పెసిఫై చేస్తాం. ఓకే, ఓకే, ఓకే. సో మనకేంటంటే ఈ మిక్స్ డిజైన్ అనేది ఆల్మోస్ట్ 7 days లోనే నియర్ స్ట్రెంత్ అనేది మనకు వచ్చేయాలి. M40 గ్రేడ్ కాంక్రీట్ ఇన్ కేస్ M40 గ్రేడ్ కాంక్రీట్ అనేది యూజ్ చేస్తే నియర్లీ M30 స్ట్రెంత్ అనేది నియర్లీ 7 days లోనే మనకి అచీవ్ అవ్వాలి. ఎందుకంటే అంత ఫాస్ట్ గా అచీవ్ అయితే అంత ఎఫెక్టివ్ గా ఉండదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నువ్వు ఆ స్ట్రెంత్ ని 7 days లోనే రీచ్ అవ్వాలని అనుకుంటే ఒకవేళ మనకి రిక్వైర్డ్ స్ట్రెంత్ ని ర్యాపిడ్ హార్డనింగ్ పోర్ట్లాండ్ సిమెంట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే స్ట్రెంత్ గెయినింగ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్. సో మనకి జనరల్ గా దేనికైనా మనకి స్ట్రెస్ లెవెల్ అనేది మాక్సిమము మినిమము ఉంటాయి. సో కాంక్రీట్ లో కూడా మనకి స్ట్రెస్సెస్ సో మనకి ఎక్కడైనా సరే స్ట్రెస్ లెవెల్ అనేది మాక్సిమము మినిమము వాల్యూస్ అనేవి ఉంటాయి. సో కాంక్రీట్ లోకి వచ్చేవాటికి మనకి అవి ఎలా చెప్తామంటే, సో ఇక్కడ చూడండి, సో అకార్డింగ్ టు ద ఇండియన్ స్టాండర్డ్ కోడ్. ఓకే, reduction coefficient applied to compute the design maximum permissible compressive stress in flexure varies from a value of 0.41 for M30 grade concrete to a value of 0.35 for M60 grade concrete. So మనకి coefficient reduction coefficient, so stress reduction coefficient అనేది మనకి ఇండియన్ కోడ్ ప్రకారం ఇలా వేరీ అవుతుంది. ఓకే, స్ట్రెస్ రిడక్షన్ కోఎఫిషియంట్ అనేది ఎలా వేరీ అవుతుంది? సో స్ట్రెస్ రిడక్షన్ కోఎఫిషియంట్ అనేది సో M30 గ్రేడ్ కి అయితే 0.41 ఉంటది. ఓకే, సో M60 గ్రేడ్ కంటే 30 నుంచి 60కి తగ్గుతా వస్తూ ఉంటది.
ఓకే, నీకు గ్రేడ్ పెరిగే కొద్దీ రిడక్షన్ కోఎఫిషియంట్ తగ్గుతా వస్తుంది. ఓకే, M30కి 0.41 ఉంటే M60కి 0.35 మాత్రమే ఉంటది. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ కింద మనకి ఇక్కడ టేబుల్ 2.1 సో మనం ఈ టేబుల్లో మనం చూసుకున్నట్టయితే మనకి మాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ అనేవి డిఫరెంట్ కోడ్స్ యూస్ చేసి, అది ఇండియన్ కోడ్ కావచ్చు, అమెరికన్ కోడ్ కావచ్చు, బ్రిటిష్ కోడ్ కావచ్చు, లేదంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావచ్చు. ఓకే, సో ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెస్ కి మనకి ఇలా వ్యారీ అవుతుంది. పోస్ట్ టెన్షన్ మెంబర్స్ లో 0.54 to 0.37 FCK. ఓకే, అలాగే 0.51 to 0.44 FCK ఫర్ pre-tension members. So based on the strength of the concrete. Okay, strength of the concrete ని డిపెండ్ చేసుకొని ఈ వాల్యూస్ అనేవి ఇలా వేరీ అవుతా ఉన్నాయి. ఓకే, అలాగే మనకి సో ఇది ట్రాన్స్ఫర్ స్టేట్ లో. సో ఓకే, సో ఇక్కడ సర్వీస్ స్టేజ్ లోకి వచ్చేబడికి ఏంటంటే ఇలాగ లీనియర్ గా వేరీ అవుతుంది. 0.41 to 0.35 FCK. సో ఇందాక చెప్పాం కదా, M60కి తక్కువ ఉంటది, M30కి ఎక్కువ ఉంటది. అంటే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పెరిగే కొద్దీ ఆ రిడక్షన్ కోఎఫిషియంట్ అనేది తగ్గుతా వస్తూ ఉంటది. సో 0.41 to 0.35 FCK డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. సో దీస్ ఆర్ ద అనదర్ కోడ్. అమెరికన్ కోడ్ ప్రకారం ఇలా ఉంటది. సో బ్రిటిష్ స్టాండర్డ్స్ ప్రకారం బ్రిటిష్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ ఇచ్చుకున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ప్రకారం వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ ఇచ్చుకున్నారు. ఓకే, సో ష్రింకేజ్ మనకి కాంక్రీట్ లో మోస్ట్ కామన్ ఇంపాక్ట్ ఇదొకటి ఫెయిల్యూర్. ఓకే, మోస్ట్ కామన్ ఫెయిల్యూర్ అంటే మనకి మాయిశ్చర్ అనేది లాస్ అయినప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు ప్రీస్ట్రస్డ్ మెంబర్ ఒక కాంక్రీట్ మెంబర్ ఉంటే దాంట్లో కొద్దిగా మనకి హార్డ్ అయ్యే కొద్దీ మాయిశ్చర్ అనేది లాస్ అవుతూ ఉంటది. సో ఆ లాస్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి ఆ లాస్ అవడం వల్ల ఆ వాయిడ్స్ లో వాటర్ అనేది ఎలిమినేట్ అయిపోవడం వల్ల సో కొంచెంగా క్రాక్స్ అనేవి అబ్జర్వ్ అవుతుంది. సో ఎందుకంటే వాల్యూమ్ చేంజ్ అనేది రావడం వల్ల కొద్దిగా మనకి సో క్రాక్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో మనకి జనరల్ గా ష్రింకేజ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటది అంటే అగ్రిగేట్ టైప్ అండ్ క్వాంటిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ, వాటర్ సిమెంట్ రేషియో అండ్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్. సో ఎన్విరాన్మెంట్ లో ప్లేస్ చేసి ఎంత టైం పట్టింది మనకి. ఓకే, సో టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఎన్విరాన్మెంట్ లో ఎంత టైం ప్లేస్ చేసి ఉంచారు. ఓకే, ఎంత టైం అయింది అది ఎక్స్పోజ్ చేసి ఉంచి. ఓకే, దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో అలాగే డిగ్రీ ఆఫ్ హార్డనింగ్ ఆఫ్ కాంక్రీట్ మీద కూడా మనకి ష్రింకేజ్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఓకే, సో మనకి ఓకే అంతే, ఎంత ఫాస్ట్ గా నీకు హార్డనింగ్ అయితే అంత త్వరగా ష్రింకేజ్ ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే నీకు ఎలిమినేట్ ఫాస్ట్ గా హార్డ్ అవుతే నీకేమవుతుందంటే ఆ టైం గ్యాప్ తగ్గుతుంది, వాల్యూమ్ చేంజ్ వచ్చిన టైం గ్యాప్ తగ్గుతుంది. ఓకే, సో ఫాస్ట్ గా అది ఎగిరిపోయినప్పుడే అది వాటర్ అనేది ఎలిమినేట్ అయినప్పుడు ఏమవుతుందంటే నీకు అక్కడ క్రాక్ ఏర్పడడానికి దానికి టైం అనేది దొరకదు. సో అందుకే రిచ్ మిక్సెస్ అనేవి రిచ్ మిక్సెస్ అంటే నామినల్ మిక్సెస్ కి వచ్చేపటికి ఎక్కువ ష్రింకేజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం నార్మల్ హై స్ట్రెంత్ మిక్సెస్ తో కంపేర్ చేస్తాం. ఓకే, సో అలాగే మనకి రేట్ అండ్ అమౌంట్ ఆఫ్ ష్రింకేజ్ అనేది అండర్ అంబియంట్ కండిషన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లో
మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియా టు ద వాల్యూమ్ ఆఫ్ ద మెంబర్. ఓకే, ఎందుకంటే మాయిశ్చర్ ఎక్స్చేంజ్ అనేది ఇన్ బిట్వీన్ ద కాంక్రీట్ అండ్ ద అట్మాస్ఫియర్ అనేది జరుగుతూ ఉంటది. సో ఈ సర్ఫేస్ ఏరియా నుంచి ఈ పర్టికులర్ మెంబర్ నుంచి అట్మాస్ఫియర్ లోకి జరగడం వల్ల వాల్యూమ్ చేంజ్ వస్తూ ఉంటది. సో సర్ఫేస్ ఏరియాతో వాల్యూమ్ ని కంపేర్ చేస్తే మనకి వాల్యూమ్ ని కంపేర్ ఈ రేషియో చేంజ్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్ గా శ్రింకేజ్ అనేది అక్కడ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అగ్రిగేట్స్ ఆఫ్ రాక్ టైప్స్ హ్యావింగ్ హై మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ లో వాల్యూస్ ఆఫ్ డిఫర్డ్ స్ట్రెయిన్ ఓకే are more effective in restraining the contraction of the cement paste and their use reduces the shrinkage of concrete. ఓకే, ఏంటంటే మనకి అగ్రిగేట్స్ యూజ్ చేసినప్పుడు ఏ రాక్స్ కి అయితే మనకి హై మోడల్స్ ఆఫ్ ఎలాస్టిక్ నేచర్ ఎక్కువ ఉంటుందో లో డిఫర్డ్ స్ట్రెయిన్ అంటే స్ట్రెయిన్ అనేది తక్కువ ఉంటుందో అలాంటి అగ్రిగేట్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాంట్రాక్షన్ ఆఫ్ ద సిమెంట్ పేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, ఎఫెక్టివ్ గా ఉంటది. సో ఆ ఎఫెక్టివ్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే సో ఓకే, సో ఏంటంటే అగ్రిగేట్స్ ఏవైతే హై మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ లో డిఫర్ స్ట్రెయిన్ ఉన్న వాటిని యూజ్ చేయడం వల్ల సిమెంట్ పేస్ట్ కాంట్రాక్షన్ అనేది బాగుంటుంది, దాని ద్వారా శ్రింకేజ్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి శ్రింకేజ్ స్ట్రెయిన్ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే, సో పర్ ప్రీ టెన్షన్ మెంబర్స్ కి వచ్చేప్పటికి ఐఎస్ కోడ్ ప్రకారం 3 × 10⁻⁻⁴. సో స్ట్రెయిన్ కాబట్టి మనకి యూనిట్స్ ఏమి ఉండవు. ఓకే, శ్రింకేజ్ స్ట్రెయిన్ రెసిడ్యువల్ శ్రింకేజ్ స్ట్రెయిన్ వాల్యూస్ పర్ ప్రీ టెన్షన్ మెంబర్స్ వచ్చేప్పటికి 3 × 10⁻⁴. అలాగే పోస్ట్ టెన్షన్ మెంబర్స్ కి వచ్చేప్పటికి కాబట్టి ఏజ్ ఇన్ డేస్ ఓకే ఏజ్ ఆఫ్ కాంక్రీట్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. దానికి సో ఏంటంటే మనకి ప్రీ టెన్షన్ మెంబర్స్ కి శ్రింకేజ్ స్ట్రెయిన్ అనేది 3 × 10⁻⁴, పోస్ట్ టెన్షన్ మెంబర్స్ కి 2 × 10⁻⁴ by log of T+2. సో టైం డిపెండెంట్ కాబట్టి ఏజ్ ఇన్ డేస్ ఆఫ్ కాస్టింగ్ ద కాంక్రీట్ తీసుకోవాలి. ఓకే, దెన్ మనకి ఏంటంటే లైట్ వెయిట్ అగ్రిగేట్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రింకేజ్ అనేది 50% ఇంక్రీజ్ అయిపోతుంది ఉన్న శ్రింకేజ్ కన్నా. సో లైట్ వెయిట్ అగ్రిగేట్స్ అనేవి సో వీలైనంత వరకు మనం ఓకే ఇక్కడ ప్రీ స్ట్రక్చర్ కాంక్రీట్. నెక్స్ట్ క్రీప్ ఆఫ్ కాంక్రీట్. క్రీప్ ఓకే క్రీప్ ఆఫ్ కాంక్రీట్. క్రీప్ ఆఫ్ కాంక్రీట్ అంటే అండర్ సస్టైన్ స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే కాన్స్టెంట్ స్ట్రెస్ ఎక్కడ వేరీ అవ్వదు. ఓకే, అండర్ ఏ కాన్స్టెంట్ స్ట్రెస్ అంటే వర్కింగ్ స్ట్రెసెస్ ఆర్ వర్కింగ్ లోడ్స్ కండిషన్ లో మనకి క్రీప్ అనేది అబ్జర్వ్ చేస్తాం. జనరల్ గా శ్రింకేజ్ అండ్ క్రీప్ రెండు సిమిలర్ గా ఉంటాయి, కానీ ఒకటి ఏంటంటే డ్యూ టు ద అండర్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ శ్రింకేజ్ అనేది, కానీ క్రీప్ అనేది ఏంటంటే అండర్ వర్కింగ్ లోడ్స్ ఎక్స్పోజర్. ఓకే, సో మనకి శ్రింకేజ్ కూడా shrinkage and creep of concrete are basically similar in origin, being largely the result of migration of the water and the capillaries of the cement paste. For design purpose, it is so convenient to next. So differentiate between the deformation due to externally applied stress, generally referred to as creep, and the deformation which occurs without externally applied stresses. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సో ఎక్స్టర్నల్లీ అప్లైడ్ స్ట్రెసెస్ వల్ల వచ్చేది క్రీప్ అని అనుకుంటాం,
ఎక్స్టర్నల్ గా ఆ స్ట్రెసెస్ రాకుండా ఇంటర్నల్ గా క్రియేట్ అయ్యేదాన్ని శ్రింకేజ్ అని అనుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే as the increase in strain under a sustained stress is several times larger than the strain on loading, it is of considerable importance in pre-stressed structural members. ఓకే, సో సస్టైన్డ్ స్ట్రెస్ అనేది మనకి అండర్ లోడింగ్ లో వచ్చే స్ట్రెస్ లార్జర్ దాన్ ద స్ట్రెయిన్ ఆన్ లోడింగ్. ఓకే, లోడింగ్ లో వచ్చే స్ట్రెయిన్ కన్నా ఇక్కడ సస్టైన్డ్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి ప్రీ స్ట్రెస్డ్ మెంబర్స్ లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కన్సిడరబుల్ పాయింట్. ఓకే, క్రీప్ అనేది. సో క్రీప్ కి మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి క్రీప్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, అలాగే క్రీప్ కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఏంటంటే సో 55% ఆఫ్ 20-year క్రీప్. ఓకే, 20 సంవత్సరాల్లో రావాల్సిన క్రీప్ లో 55% అనేది 3 months లోనే రీచ్ అవుతుందని ఎస్టిమేట్ చేసుకుంటాం. ఓకే, అలాగే 1 year లో ఓకే 20 సంవత్సరాల్లో అవ్వాల్సిన క్రీప్ అనేది క్రీప్ లో 55% అనేది విత్ ఇన్ 1 week 1 year లో విత్ ఇన్ 3 months లో, సో విత్ ఇన్ 3 months లో అక్కడ అవుతుందని ఎస్టిమేట్ చేసుకుంటాం. అలాగే 76% 20-year క్రీప్ అనేది 1 year లోనే అక్కడ అవుతుందని ఎస్యూమ్ చేసుకుంటాం. ఓకే, సో ఇఫ్ క్రీప్ ఆఫ్టర్ 1 year అండర్ లోడ్ ఈస్ టేకెన్ యాజ్ యూనిటీ, సో 1 year తర్వాత ఉన్న క్రీప్ అనేది యూనిటీ కింద తీసుకుంటే సో 10 years క్రీప్ వచ్చేప్పటికి 1.26 అండ్ 30 years క్రీప్ వచ్చేప్పటికి 1.36. ఓకే, సో ఇవన్నీ కూడా ఎస్టిమేషన్స్ ఫర్ ద డిజైన్ పర్పస్. ఓకే, ఓకే, సో మనకి లాస్ ఆఫ్ ప్రీ స్ట్రెస్ డ్యూ టు క్రీప్ అనేది మనం 2 ways లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, క్రీప్ కోఎఫిషియంట్ అండ్ అల్టిమేట్ క్రీప్ స్ట్రెయిన్ మెథడ్. ఓకే, సో వాటి వాల్యూస్ అనేది డిపెండింగ్ ఆన్ ద టేబుల్స్ మనకి కోడ్ లో టేబుల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో వాటి ఫార్ములాస్ శ్రింకేజ్ స్ట్రెయిన్. సో పై అంటే క్రీప్ కోఎఫిషియంట్ యాజ్ పర్ బ్రిటిష్ కోడ్, ఇది దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, ఫార్ములా ఫర్ క్రీప్ స్ట్రెయిన్, అల్టిమేట్ క్రీప్ స్ట్రెయిన్. రే Deformation characteristics of concrete. Okay, so deformation characteristics of concrete. సో మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఎప్పుడు కూడా కాంక్రీట్ కి లీనియర్ గా ఉండదు. ఓకే, కానీ ఎప్పుడైతే మనకి క్రషింగ్ స్ట్రెంత్ అంటే కాంక్రీట్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ కన్నా 30% కన్నా కంప్రెసివ్ స్ట్రెంత్ యొక్క 30% కన్నా తక్కువ లోడింగ్ పడుతున్నప్పుడు మాత్రం లీనియర్ గా ఉందనుకుంటాం స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్. ఓకే, ఒక నిమిషం ఏ స్ట్రెస్ దగ్గర కాంక్రీట్ క్రష్ అయిపోతుందో అందులో 30%. అందులో 30%. ఓకే, సో అంటే సింపుల్ గా కంప్రెసివ్ స్ట్రెంత్ కదా, గ్రేడ్ కదా. ఓకే, దాంట్లో 30% లోడింగ్ పడుతున్నప్పుడు మనకి లోడ్ డిఫార్మేషన్ బిహేవియర్ అనేది లీనియర్ కింద అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, అక్కడ నుంచి సో మనకి ఏంటంటే అక్కడ నుంచి మనకి మారుతూ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి డిఫార్మేషన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాంక్రీట్ ఆఫ్ షార్ట్ టర్మ్ డిఫార్మేషన్ అండ్ డ్యూ టు సస్టైన్డ్ లోడ్స్ అంటే లాంగ్ టర్మ్ డిఫ్లెక్షన్. ఓకే, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు కూడా డిటర్మైన్ చేయాలి. ఓకే, మనకి ఎందుకంటే ఫ్లెక్సిబుల్ స్ట్రెంత్ కావాలన్నా ఎలాస్టిక్ మోడల్స్ ఆఫ్ కాంక్రీట్ తెలియాలన్నా అండర్ లోడింగ్ లో అలా లాంగ్ టర్మ్ డిఫార్మేషన్ కూడా తెలియాలి. ఓకే, ఓకే, దీస్ ఆర్ ద concrete as per IS 1343 code. Young's models of concrete. So the model of 5000 into root over FCK. Characteristic compressive strength of concrete.
ఈ మిగతా అన్ని కూడా అమెరికన్ కోడ్స్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ కోడ్స్, బ్రిటిష్ కోడ్స్ అన్ని. కాంక్రీట్ తో పాటు ఇంక్రీజ్ అవుతా వెళ్తా ఉంటది. ఓకే, సో ఈ డిఫార్మేషన్స్ మనకి గనక తెలిస్తే ఒక కాంక్రీట్ మెంబర్ డిజైన్ చేసుకోవచ్చు, మన ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, దేని ఎజ్యూమ్ చేసుకోవచ్చు? స్ట్రెంత్ కూడా మనకి రిక్వైర్డ్ స్ట్రెంత్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎంత స్ట్రెంగ్త్ మనం డిజైన్ చేయాలనేది మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. Pre-stressed concrete members, high tensile steel used generally consists of wires, bars, or strands. Okay, wires, bars, or strands. So three types లో మనకి హై టెన్సైల్ స్టీల్ అనేది వాడతాం. సో మూడు కూడా డిఫరెంట్ ఏం కాదు. సో బార్ అంటే సింగిల్ మెంబర్. ఓకే, వైర్ అన్నా కూడా ఒక సింగిల్ మెంబర్ విత్ లెస్ డయామీటర్. అలాగే కేబుల్ అంటాం. కేబుల్ అంటే కేబుల్ అన్నా స్టాండ్ అన్నా గ్రూప్ ఆఫ్ వైర్స్. ఓకే, సో మనకి టైప్స్ అనేవి ఇట్లా ఉంది. నా దగ్గర తీసుకురాలి. సో మనకి హై స్ట్రెంత్ స్టీల్ అనేది 3 టైప్స్ లో ఉంటది, వైర్స్, బార్స్, ఆర్ స్ట్రాండ్స్. ఓకే, దీన్ని బేస్ చేసుకుని. కానీ హై స్ట్రెంత్ స్టీల్ కి మైల్డ్ స్టీల్ కి మనకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే హై స్ట్రెంత్ స్టీల్ లో కార్బన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటది. సో 0.6 to 0.85% కార్బన్ అనేది ఉంటుంది. 0.7 to 1% మ్యాంగనీస్ ఉంటుంది. 0.05% సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ ట్రేసెస్ ఉంటాయి, విత్ ట్రేసెస్ ఆఫ్ సిలికాన్ ఉంటది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి హార్డ్ డ్రాన్ స్టీల్ వైర్స్ ఉంటాయి, కోల్డ్ డ్రాన్ స్టీల్ వైర్స్ ఉంటాయి. సో మనకి రిక్వైర్డ్ టెన్సైల్ స్ట్రెంత్ ని ఈ ప్రాసెస్ లో, హార్డ్ డ్రాన్ ప్రాసెస్ లో కానీ, కోల్డ్ టెంపరేచర్ ని ఎక్కువ చేసి కానీ, లేదంటే టెంపరేచర్ ని తగ్గించి కానీ మనం రిక్వైర్డ్ టెన్సైల్ స్ట్రెంత్ ని రీచ్ అవ్వచ్చు స్టీల్ లో. ఓకే, ఓకే, సో అది కూడా ఎక్కడ temperature or stresses relieving by heat treatment of the wires at 150 to 420 degrees Celsius. సో ఇంత టెంపరేచర్ లో నువ్వు స్ట్రెసెస్ ని రిలీవ్ చేస్తావు. ఓకేనా? సో these are the nominal sizes. So these are the nominal sizes for what? The pipe. Because of cold drawing to dice, just the durability of wires. So the wires. So cold drawn stress relieved wires. Okay. Cold drawn stress relieved wires అనేవి ఈ డయామీటర్, ఈ డైమెన్షన్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి. 2.5, 3, సో 4, 5, 7 and 8 mm diameter. Okay. Okay. So this is the code for that వైర్స్. ఓకే, కోల్డ్ డ్రాన్ వైర్స్ తయారు చేయడానికి ఇది కోడ్ IS 1785 part 1 1980. ఓకే, నెక్స్ట్ ద హార్డ్ డ్రాన్ స్టీల్ వైర్స్. హార్డ్ డ్రాన్ స్టీల్ వైర్స్ అనేవి 2 to 5 mm. ఓకే, మోస్ట్లీ. ఓకే, అలా కాకుండా వైర్స్ అన్నింటినీ కంబైన్డ్ గా స్ట్రాండ్స్ కింద చేస్తే 2 ply స్ట్రాండ్, 3 ply స్ట్రాండ్ అంటే 7 ply స్ట్రాండ్స్ అంటాం. అంటే 2 ply స్ట్రాండ్ అంటే 2 వైర్స్ కంబైన్డ్ గా చేస్తే 2 ply స్ట్రాండ్ అంటాం. ఓకే, 3 వైర్స్ అయితే 2 ply PLY. అదే ప్లై. ఓకే, ఓకే, సో 3 ply అంటే 3 వైర్స్ కంబైన్డ్ గా. ఓకే, అలాగే 7 ply అంటే 7 వైర్స్ కంబైన్డ్ గా. సో మనకి అంటే వాటి డయామీటర్స్ జనరల్ గా చెప్పారు 2 mm and 3 mm ఇండివిజువల్ వైర్స్. ఓకే, ఆ డయామీటర్ లో ఉన్న ఇండివిజువల్ వైర్స్ ని కంబైన్ చేస్తారు 2 and 3 ply స్ట్రాండ్స్ లో. సో 7 ply స్ట్రాండ్స్ లోకి వచ్చేబట్టికి 2 to 5 mm డయా. ఓకే, ఆ వైర్స్ ని ఫిష్ చేస్తారు. కంబైన్డ్ వచ్చేబట్టికి వేరీ ఫ్రమ్ 6.3 to 15.2. ఓకే, ఓవరాల్ డయామీటర్. ఓకే, ఆ మొత్తాన్ని కూడా కంబైన్ చేసిన తర్వాత. ఓకే, సో హై టెన్సైల్ స్టీల్ బార్స్ కి వచ్చేవాటికి మనకి ఈ డైమెన్షన్స్ లో అవైలబుల్ గా వస్తాయి. ఓకే, స్టీల్ బార్ అనేది సింగిల్ మెంబర్.
ఓకే 10, 12, 16, 20, 22, 25 జనరల్ గా మనకు బయట అవైలబుల్ గా దొరికే బార్ సైజ్ లో మనకు దొరుకుతాయి. కాకపోతే దానికి ఆ మైల్డ్ స్టీల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ హై టెన్సైల్ స్ట్రెంత్ అనేది ఉంటది. ఓకే రిక్వైర్మెంట్స్ ఆఫ్ నెక్స్ట్ సో స్ట్రెంత్ రిక్వైర్మెంట్స్. ఓకే సో స్ట్రెంత్ రిక్వైర్మెంట్స్ అనేది మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటది అంటే స్ట్రెంత్ అనేది బేస్డ్ ఆన్ ద డయామీటర్ మీద మనకి డిపెండ్ అయి ఉంటది. సో డయామీటర్ అనేది డిఫరెంట్ వైర్స్ కి, బార్స్ కి, స్టాండ్స్ కి అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అవి కూడా మనకి కోడ్ బుక్ లో ఇంక్లూడ్ చేసి ఉంటాయి. ఓకే సో 2.424 to 2.27 చూపించిన ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద డయామీటర్, దాని టెన్సైల్ స్ట్రెంత్ అండ్ ఎలాంగేషన్ పర్సెంట్, ఎంత పర్సెంట్ ఎలాంగేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద tables which are showing strength requirements. So move it. So next come to the relaxation of steel. Okay, relaxation of steel. Permissible stresses in steel. So permissible stresses. Okay, ఇది కూడా మనకి ఓకే పర్మిసిబుల్ స్ట్రెసెస్ అంటే మనకి ఇక్కడ దీనిలో కూడా మనకి స్టీల్ లో కూడా టెన్షన్ ఎంత వరకు పర్మిసిబుల్ అనేది ఉంటది. మనకి దీంట్లో వచ్చేబయటికి ఏంటంటే సో మనకి పర్మిసిబుల్ స్ట్రెసెస్ అండ్ స్టీల్ లో కూడా పర్మిసిబుల్ లిమిట్స్ ఉంటాయి. సో మినిమం టెన్షన్ ఎంత ఉండాలి, అలాగే అల్టిమేట్ టెన్షన్ ఎంత ఉండాలి. అల్టిమేట్ టెన్షన్ అంటే ఆ స్టీల్ యొక్క కెపాసిటీ. ఓకే దానికి మించి టెన్సైల్ స్ట్రెస్ అనేది దాంట్లో క్రియేట్ అవ్వకూడదు. ఓకే లిమిట్స్ దాటి మనకి క్రియేట్ అవ్వకూడదు. అల్టిమేట్ స్ట్రెంత్ అంటే పైన మాక్సిమం స్ట్రెంత్ ఇట్ క్యాన్ రెసిస్ట్ స్టీల్ కెపాసిటీ. ఓకే సో సపోజ్ 415 గ్రేడ్ స్టీల్ తీసుకున్నాం అనుకో, 415 అనేది అల్టిమేట్. ఓకే అల్టిమేట్. ఓకే ఓకే సో అలాగే సో నెక్స్ట్ రిలాక్సేషన్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ స్టీల్. ఓకే మనకి స్ట్రెస్ ని రిలీవ్ చేసినప్పుడు మనకి స్టీల్ అనేది రిలాక్స్ అవుతుంది. ఓకే నార్మల్ పొజిషన్ కి రావడానికి ట్రై చేస్తుంది. ఓకే సో వెన్ ఎట్ హై టెన్సైల్ స్టీల్ వైర్ is stretched and maintained at a constant strain, the initial force in the wire does not remain constant but decreases with time. The decrease of stress in steel at constant strain is termed as relaxation. In a pre-stressed member, the high tensile wires between the anchorages are more or less in state of ఓకే ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనకి టైం తో పాటు ఏంటంటే మనకి కాన్స్టెంట్ స్ట్రెయిన్ లో నువ్వు స్ట్రెస్ అప్లై చేసి వదిలేసావు స్టీల్ ని. సో ఒకేసారి స్ట్రెస్ ని రిలీవ్ చేస్తావు. స్ట్రెస్ ని రిలీవ్ చేసినప్పుడు ఏంటంటే ఓకే సో యాక్చువల్ గా ఏంటంటే మనం ఈ స్ట్రెస్ కాన్స్టెంట్ స్ట్రెయిన్ లో స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఈ టెండన్ కి ఏంటంటే ఒక్కసారి స్ట్రెస్ నుంచి రిలీవ్ చేసినప్పుడు దాని ఒరిజినల్ పొజిషన్ కి అది రావడానికి ట్రై చేస్తూ ఉంటది. సో దాన్నే మనం రిలాక్సేషన్ అంటాం. ఓకే కానీ రిలాక్సేషన్ ఎప్పుడు కూడా మనకి యాక్చువల్ రిలాక్సేషన్ అనేది ఎప్పుడు తక్కువే ఉంటది. మనకి టెస్ట్ ద్వారా తెలిసిన రిలాక్సేషన్ కన్నా యాక్చువల్ రిలాక్సేషన్ అనేది ఎప్పుడు తక్కువగానే ఉంటది. ఓకే ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే హై టెన్సైల్ స్ట్రెంత్ స్టీల్స్ ఓకే 0.01% ప్రూఫ్ స్ట్రెస్ కన్నా ఎప్పుడైతే మనకి ఎలివేటెడ్ స్ట్రెసెస్ అనేవి అవుతున్నాయో అక్కడ ఏంటంటే మనకి రిలాక్సేషన్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఓకే విత్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇనిషియల్ స్ట్రెస్ తో పాటు రిలాక్సేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది ప్రూఫ్ స్ట్రెసెస్ దగ్గర. ఓకే సో మనకి స్ట్రెస్ అనేది సో ప్రూఫ్ స్ట్రెసెస్ అంటే నీకు ఇప్పుడు ప్రూఫ్ స్ట్రెస్ అంటే మాక్సిమం స్ట్రెయిన్ ఎక్కడైతే వచ్చిందో ఇంక పర్మనెంట్ స్ట్రెయిన్ తర్వాత స్ట్రెస్ రిలీజ్ చేసిన సరే స్ట్రెయిన్ మారదు, తగ్గదు. ఆ స్ట్రెస్ ప్రూఫ్ స్ట్రెస్ అంటాం, అంతే కదా? అంతే. కంటిన్యూ. ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకి రిలాక్సేషన్ వల్ల మనకి
ప్రీ స్ట్రెస్ ఇండ్యూస్ చేసిన ప్రీ స్ట్రెస్ లో మనకి లాసెస్ అనేవి వస్తాయి. అది ఆ లాసెస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇనిషియల్ స్ట్రెస్ అనేది అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ ద స్టీల్ లో ఎంత పర్సెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి లాస్ అనేది చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ స్ట్రెస్ కరోషన్. సో స్ట్రెస్ కరోషన్. ఓకే, స్ట్రెస్ కరోషన్ అంటే మనకి ప్రీ స్ట్రెస్ అప్లై చేస్తున్నావు. సో టెండాన్ లో స్ట్రెస్ అనేది నువ్వు క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి సమ్ ఆ లోపలగా ఇంటర్నల్ గా ఏంటంటే కరోషన్ కూడా మనకు అక్కరయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే అది కాంటాక్ట్ అవుతూ ఉంటుంది పక్కన వీటితో. ఎందుకంటే ఎయిర్ అనేది రాదు, ఎయిర్ ఉన్న ప్రాబ్లమే, స్టీల్ కి ఎయిర్ లేకపోయినా ప్రాబ్లమే. ఎయిర్ వల్ల మనకి కరోషన్ ఉంటుంది, ఎయిర్ లేకపోయినా లోపల ఉన్న అట్మాస్ఫియరిక్ కండిషన్ బట్టి కూడా మనకి కరోషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్ట్రెస్ అప్లై చేస్తున్నప్పుడు కరోషన్ వచ్చిందో ఈ క్రాకింగ్ అనేది మనకి చాలా డేంజర్. ఎందుకంటే మనకి బ్రిటల్ ఫ్రాక్చర్స్ అనేవి మనకి అక్కర్ అవుతాయి ఆ టెండాన్ లో. సో ఏంటంటే మనకి వెంటనే ఎప్పుడైతే మనకి ఎక్స్టర్నల్ లోడింగ్ అనేది అప్లై చేసావో అప్పుడు వెంటనే పూర్తిగా అక్కడ ఆ స్టీల్ టెండాన్ అనేది ఫ్రాక్చర్ అయిపోయి బ్రేక్ అయిపోయి ఫెయిల్యూర్ అనేది మనకు వచ్చేస్తుంది. సో దీన్ని మనం కౌంట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కరోషన్ రాకుండా సమ్ ఏజెంట్స్ ఏవైనా మామూలుగా నార్మల్ గా సమ్ ఏజెంట్స్ ఉంటాయి కదా కరోషన్ రెసిస్ట్ చేసేవి, వాటిని అప్లై చేయడం కానీ లేదంటే సో కోటింగ్స్ ప్రొటెక్టివ్ కోటింగ్స్ వేసుకోవడం కానీ కెమికల్ కంటామినేషన్ చేయడం కానీ జరగకుండా ప్రొటెక్ట్ చేయడం కానీ చేయాలి. జరగకుండా ప్రొటెక్ట్ చేయడం కానీ మనం చేసుకోవాలి. సో ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ ఎంబ్రిటిల్మెంట్. ఓకేనా, సో ఏంటంటే మనకి అటామిక్ హైడ్రోజన్ is liberated as a result of the action of acids on high tensile steels. This penetrates into the steel surface, making it brittle and fracture prone on being subject to tensile stress. Even small amounts of hydrogen can cause considerable damage to the tensile strength of high tensile steel wires. ఓకే, హైడ్రోజన్ ఎంబ్రిటిల్మెంట్ అంటే ఏంటంటే మనకి అటామిక్ హైడ్రోజన్ అనేది మనకి అంటే కాంక్రీట్ లో ఎంతో కొంత యాసిడ్ కంటెంట్ ఉంటది కదా. సో దాంట్లో ఏంటంటే కాంక్రీట్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ హైడ్రోజన్ అనేది అటామిక్ హైడ్రోజన్ అనేది ఎప్పుడైతే ఈ సర్ఫేస్ తో ఈ స్టీల్ సర్ఫేస్ తో రియాక్ట్ అయిందో మనకి ఏమవుతుందంటే ఆ హైడ్రోజన్ పెనిట్రేట్ అయిపోతే మనకు అక్కడ బ్రిటల్ నేచర్ వచ్చేసి ఫ్రాక్చర్ అయిపోతుంది. ఓకే, ఫ్రాక్చర్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ ఉన్న టెన్సైల్ స్ట్రెంత్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. టెన్సైల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో అందుకనే ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ కూడా మనం చెక్ చేసుకోవాలి, ఉండకుండా చూసుకోవాలి. సో మనం అందుకే ఏంటంటే హై అల్యూమినా సిమెంట్ అండ్ బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్ which are rich in sulfides for making pre-stressed concrete can cause hydrogen embrittlement. ఓకేనా, సో ఏంటంటే హై అల్యూమినియం సిమెంట్ కానీ బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్ కానీ సల్ఫైడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ హైడ్రోజన్ ఎంబ్రిట్మెంట్ ని కలిగిస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఎలిమినేట్ చేసుకోవాలి. సో హై అల్యూమినియం సిమెంట్ కానీ బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్ సిమెంట్ కానీ ఇలాంటివి మనకి ఇక్కడ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ లో యూజ్ చేయడానికి వీల్లేదు. సో use of dissimilar metals such as aluminum and zinc for sheets to house high tensile steel wires also results in hydrogen. అంటే ఏంటంటే టక్స్ కింద మనకి అల్యూమినియం కానీ జింక్ మెటీరియల్స్ ఉన్న జింక్ కలిసిన అలాయ్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్ ని యూజ్ చేయడం వల్ల కూడా ఎంబ్రిటిల్మెంట్ అనేది జరుగుతూ ఉంటది. Similarly, minute traces of sulfur which come in contact with high tensile steel wires in the presence of moisture
can drastically reduce their strength. Okay, so minute traces of sulfur traces కూడా మైన్యూట్ గా ఉన్నా సరే మనకి స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటది. ఓకే ఓకే సో మనం హైడ్రోజన్ ఎంబ్రిట్మెంట్ ని తగ్గించడానికి ఏం చేయాలంటే స్టీల్ ని ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేయాలి యాక్షన్ ఆఫ్ యాసిడ్స్ నుంచి. ఓకే సో ప్రొటెక్టివ్ కవరింగ్స్ లైక్ బిటుమినస్ creep paper covering during transport. Okay, reduces the chances of contamination. Okay, అట్మాస్ఫియరిక్ ఎన్విరాన్మెంటల్ కంటామినేషన్ తగ్గించడానికి ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నప్పుడే బిటుమినస్ క్రీప్ పేపర్ తో మనం మొత్తం కవర్ చేసుకోవాలి. ఓకే, the wires should be protected from rainwater and excessive humidity by storing them in dry conditions. Okay, సో డ్రై కండిషన్స్ లో స్టోర్ చేసుకుని రెయిన్ వాటర్ కి ఎక్సెసివ్ హ్యూమిడిటీకి మనం దూరంగా పెట్టుకోవాలి. ఓకే, కవర్ రిక్వైర్మెంట్స్. సో కవర్ రిక్వైర్మెంట్స్ అనేవి మనకి డిఫరెంట్ గా వ్యారీ అవుతాయి. మనకి కాలమ్స్ కి ఒకలాగా, బీమ్స్ కి ఒకలాగా. ఓకే, కవర్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి, స్లాబ్స్ కి ఒకలాగా ఉంటాయి. సో అది కూడా ఎక్స్పోజర్ కండిషన్స్ బేస్ చేసుకొని మనకి డిపెండ్ అయి ఉంటది. ఓకే, నామినల్ కవర్. సో ఈ టేబులర్ ఫామ్ లో మనకి మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్, ఎక్స్ట్రీమ్. సో మాక్సిమం వాటర్ ఫ్రీ సిమెంట్ రేషియో, మినిమం సిమెంట్ కంటెంట్, లోయెస్ట్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. సో ఇవన్నీ కూడా సో ఈ టేబుల్లో ఈ కండిషన్స్ ప్రకారం నామినల్ కవర్ ఎంత ఉండాలి అనేది మనకి ఇచ్చాడు. ఓకే, ఇది అకార్డింగ్ టు బ్రిటిష్ కోడ్. నామినల్ కవర్స్ ఫర్ డిఫరెంట్ మెంబర్స్. సో మనకి బీమ్స్ కి, ఫ్లోర్స్ కి, అలాగే రిబ్స్ కి కానీ, కాలమ్స్ కి కానీ దేనికైనా మనకి మినిమం కవర్, నామినల్ కవర్ అనేది ఉంటది. సో ఆ కవర్ అనేది ఎలా వేరీ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఈ టేబులర్ ఫామ్ ప్రకారం బ్రిటిష్ కోడ్, బ్రిటిష్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇక్కడ చూపించాడు. సింప్లీ సపోర్టెడ్, కంటిన్యూస్, సింప్లీ సపోర్టెడ్, కంటిన్యూస్ ఫర్ బీమ్స్, ఫర్ ఫ్లోర్స్, ఫర్ రిబ్స్. ఓకే, సో ఫైర్ రెసిస్టెన్స్ తీసుకుని ఫైర్ రెసిస్టెన్స్ బేస్ మీద నామినల్ కవర్ అనేది చెప్పాడు. ఓకే, ఇక్కడ సో ఫైర్ రెసిస్టెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ప్రీస్ట్రక్చర్ మెంబర్. ఓకే, ఫైర్ రెసిస్టెన్స్ అంటే ఎంత ఫైర్ ని ఎంత టైం వరకు మనకి రెసిస్ట్ చేయగలుగుతుంది అనేది. ఓకే, దట్స్ ఇట్. ఓకే, అవర్స్ లో సో 0.5 అవర్స్. సో దానికి బీమ్స్ కి నామినల్ కవర్ 20, అలాగే ఫ్లోర్స్ లో సింప్లీ సపోర్టెడ్ కి 20. సో ఇలా వేరీ అవుతా ఉంటది. సో మనకి ఫైర్ రెసిస్టెంట్ తో కంపేర్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి ఓవరాల్ గా ఫస్ట్ యూనిట్, ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రీస్ట్రక్చర్డ్ కాంక్రీట్ మెంబర్స్. ఓకే